అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ క్వశ్చన్ ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇఫ్ 16 power x is equal to 64 by 256 whole power y and 9 power x is equal to 9 by 3 power y, then the values of x and y are. ఇక్కడ మనకి రెండు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. మనం ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 16 power x దట్ ఈజ్ ఈక్వల్ టు 64 by 256 whole power y. ఈ ఎక్స్ప్రెషన్ మనం 16 ఏమైనా రాయించుకుని 4 స్క్వేర్ కింద రాయొచ్చు. అదేవిధంగా 64ని 4 క్యూబ్ కింద, అదేవిధంగా 256ని 4 power 4 కింద రాయొచ్చు. అంటే అన్నింటినీ ఒకటే బేస్ కింద రాస్తున్నాం. అంటే 4 స్క్వేర్ 4 power 2x 4 క్యూబు, అదేవిధంగా 4 power 4 4y. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 power 2x ఇంటూ 4 power 4y దట్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. ఇక్కడ బేసెస్ రెండు మల్టిప్లికేషన్ అవుతున్నాయి. అంటే పవర్స్ని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. 2x ప్లస్ 4y దట్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. 2x ప్లస్ 4 పవర్ 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ అవుతున్నాయి అంటే మనం పవర్స్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎక్స్ప్రెషన్ కూడా సాల్వ్ చేద్దాం. ఇది 9 power x ఈజ్ ఈక్వల్ టు 9 by 3 power y. దీని ఏమైనా రాయొచ్చు, 9 power దీన్ని 3 స్క్వేర్ కింద రాయొచ్చు. అంటే 3 power 2x 9ని 3 స్క్వేర్ కింద 3 power y. సేమ్ దీన్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 power 2x ఇంటూ 3 power y ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేరు 3 power. పవర్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2x ప్లస్ y దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 2 పవర్స్ని కూడా మనం ఈక్వల్ చేస్తాం. 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ నుంచి మనకు చూడండి, ఇక్కడ 2x వాల్యూ ఉంది, ఇక్కడ 2x వాల్యూ ఉంది. మనకి 2x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 మైనస్ y ఉంది. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెడితే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఈ 2x అంటే ఎంత, 2 మైనస్ y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే 4y మైనస్ y అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ ప్లస్ 2 ఇలా మైనస్ 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/3 అవుతుంది. అంటే మనకు y వాల్యూ వచ్చేసింది. ఫైనల్గా ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో పెడితే 2x ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1/3. 2 మైనస్ 1/3 అంటే 6 మైనస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 5/3. దెర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 5/6 అవుతుంది. ఇక్కడ మనకి x వాల్యూ వచ్చింది. మనకి కావాల్సిన వాల్యూస్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 5/6 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1/3. ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్లు x ఈజ్ ఈక్వల్ టు 5/6, y ఈజ్ ఈక్వల్ టు 1/3 అనేది ఆన్సర్లు అవుతాయి.